Hello, hi. This is Mahas Learning Corner. I would like to discuss NMMS Mental Ability Non-Verbal section from previous question paper 2021. Questions from all models. Thank you. NMMS Incomplete Figure Completion from previous question paper 2021. Last year NMMS question paper lo 31 to 40 ఈ ఇన్కంప్లీట్ ఫిగర్ కంప్లీషన్ ఇచ్చారు. చూడండి, ఇది ఇన్కంప్లీట్ ఫిగరు. ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది కదా, ఈ బ్లాంక్ స్పేస్లో మనం ఈ ఆల్టర్నేటివ్స్ నుంచి ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఈ విధంగా ఉంది కదా ప్రాబ్లం ఫిగరు. వీటికి నెంబర్స్ ఇచ్చుకుంటే 1 2 3 4 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 1 యొక్క మిర్రర్ ఇమేజ్ 2గా ఉంది, 4 యొక్క మిర్రర్ ఇమేజ్ 3గా మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం రిమైనింగ్ పార్ట్స్ని జాగ్రత్తగా గమనిస్తూ మనం ఈ బ్లాంక్ స్పేస్లో గీసుకోవాల్సి ఉంటుంది. ముందు మనం ట్రయాంగిల్ గీసాము. ట్రయాంగిల్ లోపల ఇన్నర్ లైన్స్ కూడా ఈ 4 యొక్క మిర్రర్ ఇమేజ్ కాబట్టి లైన్స్ ఈ విధంగా వస్తాయి. చూడండి, ఈ విధంగా వచ్చాయి కదా. ఇప్పుడు ఈ పార్ట్ మనం డ్రా చేసుకున్న పార్టు క్రింది ఆప్షన్స్ ఆల్టర్నేటివ్స్లో ఎక్కడుందో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆల్టర్నేటివ్లో మనకి ట్రయాంగిల్ ఇన్వర్టెడ్గా ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ ట్రయాంగిల్ మనం డ్రా చేసినట్టే ఉంది, బట్ లైన్స్ ఇన్నర్ లైన్స్ మనం డ్రా చేసినట్లేదు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. 4th వన్ కంప్లీట్లీ రాంగ్. ఇప్పుడు మన ఆన్సరు థర్డ్ ఆల్టర్నేటివ్ క్రింది ఆప్షన్స్లో ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఒక ఇన్కంప్లీట్ ఫిగర్ ఇవ్వబడింది. దీన్ని కూడా మనం పెన్సిల్తో జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా 4 ఈక్వల్ పార్ట్స్ ఉన్నాయి కదా. రిమైనింగ్ 3 1 2 4ని గమనిస్తూ మనం ఇది కూడా డ్రా చేసుకోవాలి. ముందు వర్టికల్ హారిజాంటల్ లైన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అవుటర్ రాంబస్ స్ట్రక్చర్ని కంప్లీట్ చేయాలి. తర్వాత ఇన్నర్ రాంబస్ స్ట్రక్చర్ని కూడా కంప్లీట్ చేయాలి. ఇప్పుడు మనకు వచ్చిన డ్రా చేసిన ఈ స్ట్రక్చర్ ఎక్కడుందో మనం ఆల్టర్నేటివ్స్లో గమనిస్తే ఇక్కడ చూడండి, ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి లైన్ ఇది కాదు. ఇక్కడ మనం డ్రా చేసినట్టే ఉంది కానీ ఎక్స్ట్రా ఇక్కడేం మనం డ్రా చేయలేదు. సో ఇది కూడా రాంగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా థర్డ్ లైన్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇప్పుడు మనకి ఫోర్త్ ఆల్టర్నేటివ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ 4th ఆల్టర్నేటివ్ కింది ఆప్షన్స్లో ఎక్కడుంది? ఇక్కడుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నుంచి మనకి 10 క్వశ్చన్స్ వచ్చాయి. ఇందులో ఆడ్ వన్ అవుట్ ఉంటుంది. మిగతా 3 ఏదో ఒక విషయంలో సిమిలారిటీ చూపిస్తాయి. ఇక్కడ 41 క్వశ్చన్లో 4 ఫిగర్స్ ఉన్నాయి. అందులో 3 యాజ్ ఇట్ ఈజ్గా సిమిలర్గా ఉండకపోయినా ఏదో ఒక విషయంలో సిమిలారిటీని చూపిస్తాయి. అవేంటో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనం కరెక్ట్గా ఆన్సర్ని చూస్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఫిగర్స్, థర్డ్ ఫిగర్, 4th ఫిగర్లో మనకి ఈ రకమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. రౌండ్ స్ట్రక్చర్ ఉండి లోపల లైన్స్ ఉండి చుట్టూ ఇలా లైన్స్ ఉన్నాయి. ఈ ఒక్క ఫిగర్లో, సెకండ్ ఫిగర్లో మాత్రం చుట్టూ లేవు, సగం మట్టుకు మాత్రమే ఉన్నాయి. సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్. మిగతా వాటికంటే ఇదే డిఫరెంట్గా ఉంది కాబట్టి సెకండ్ వన్
Option 2 is the correct answer. Let's move on to the next question. ఇక్కడ కూడా 4 ఫిగర్స్ ఉన్నాయి. ఈ 4 ఫిగర్స్ మనం చూడగానే సిమిలారిటీ కనిపించట్లేదు. ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం వాటికి ఉన్న సైడ్స్ కౌంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ ఫిగర్లో ఎన్ని సైడ్స్ ఉన్నాయో గమనిద్దాం. ఫస్ట్ ఫిగర్ను మనం ఈ విధంగా డ్రా చేసుకొని సైడ్స్ కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 ఉన్నాయి. ఇప్పుడు లోపల ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 సైడ్స్ ఉన్నాయి. అవుటర్ స్ట్రక్చర్లో పెడదాం. 1 2 3 4 అవుటర్ స్ట్రక్చర్లో 4 ఉన్నాయి. ఇన్నర్లో 1 2 3 ఉన్నాయి. ఇప్పుడు మనం థర్డ్ ఫిగర్లో 1 2 3 సైడ్స్ ఉన్నాయి అవుటర్ స్ట్రక్చర్లో. ఇన్నర్ 1 2 3 4 ఉన్నాయి ఇన్నర్ స్ట్రక్చర్లో. అదేవిధంగా ఫోర్త్ ఫిగర్ కూడా మనం కౌంట్ చేస్తే 1 2 3 4 సైడ్స్ బయట ఉన్నాయి. 1 2 3 4 5 ఇన్నర్ స్ట్రక్చర్లో మనకి 5 ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ ఫిగర్లో, థర్డ్ ఫిగర్లో, ఫిఫ్త్ ఫిగర్లో అవుటర్ స్ట్రక్చర్లో 5, ఇన్నర్ స్ట్రక్చర్లో 6 3 4 5 అంటే అవుటర్ స్ట్రక్చర్లో తక్కువగాను ఇన్నర్ స్ట్రక్చర్లో ఒక సైడ్ ఎక్కువగాను ఉంది ఈ 3 ఫిగర్లో కూడా. బట్ సెకండ్ ఫిగర్లో దానికి రివర్స్లో ఉంది. సో దిస్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. 50th వన్. ఇక్కడ మనం చూడగానే 3 ఫిగర్స్ ఒకలాగే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇది కానీ అందులో కూడా డిఫరెన్స్ ఉంది. అయితే మనం ఇది డిఫరెంట్ అనుకుంటాము, కానీ ఇలా కాదు. మనం ఏ విధంగా గమనించాలంటే ఒకసారి మనం లోపల డాట్ ఒకటి ఉంది, దాన్ని గమనించాలి. డాట్ను బట్టి 3 ఒకలా ఉన్నాయి, ఒకటే డిఫరెంట్గా ఉంది. ఒకసారి గమనించినట్లయితే ఈ ఫిగర్లో ఫస్ట్ ఫిగరు సెకండ్ ఫిగర్ డ్రా చేసుకున్నప్పుడు ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్. ఇక్కడ సెకండ్ సర్కిల్కి థర్డ్ సర్కిల్కి మధ్యలో మనకి డాట్ ఉంది. ఈ డాట్ సెకండ్కి థర్డ్కి మాత్రమే కంబైన్ పార్ట్లో ఉంది, బట్ ఫస్ట్ పార్ట్ సెపరేట్గా ఉంది. అదేవిధంగా ఈ ఫిగర్ కూడా చూసినట్లయితే ఫస్ట్ సర్కిల్, సెకండ్ సర్కిల్, థర్డ్ సర్కిల్. సెకండ్కి థర్డ్కి కంబైన్ పార్ట్లో డాట్ ఉంది, ఇది సెపరేట్గా ఉంది. అంటే ఈ 2 ఫిగర్స్లో సిమిలారిటీ ఉంది. అదేవిధంగా థర్డ్ ఫోర్త్ కూడా చూద్దాం. థర్డ్ ఫోర్త్ డ్రా చేసుకుంటే ఇక్కడ 1 2 3 సర్కిల్స్ తీసుకొని డాట్ ఎక్కడ ఉందంటే ఇక్కడ కూడా ఈ రెండిట్లకి కంబైన్డ్గా ఉంది. ఈ ఫస్ట్ సర్కిల్ సెపరేట్గా ఉంది. ఇది కూడా 1 2 3 సిమిలర్గా ఉన్నాయి. ఇంక ఇది డిఫరెంట్గా ఉండాలి. ఎలా డిఫరెంట్గా ఉందో చూద్దాం. ఇక్కడ 1 2 3 సర్కిల్స్ మనం గీసుకుంటే డాట్ 3టికి కంబైన్డ్గా ఉన్న చోట ఉందన్నమాట. సో దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది రెస్ట్. మిగతా వాటికంటే ఇది డిఫరెంట్గా ఉంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ 61 to 70 మ్యాట్లో సిరీస్ పార్ట్. ఇది సిరీస్ ఆర్ సీక్వెన్స్ పార్ట్. ఇక్కడ ప్రాబ్లం ఫిగర్లో 3 స్ట్రక్చర్స్ ఇచ్చి ఈ 4th ప్లేస్లో మనం ఆ సిరీస్లో నెక్స్ట్ వచ్చేదాన్ని ఈ 4 ఆప్షన్స్ నుంచి మనం సెలెక్ట్ చేయాలి. ఎలా సెలెక్ట్ చేయాలో చూద్దాం. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రాబ్లం ఫిగర్లో ఫస్ట్ సర్కిల్ ఉంది, తరువాత సర్కిల్కి వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, 2 స్లాంట్ లైన్స్ ఇలా గీశారు. తరువాత వేరే స్ట్రక్చర్ ఉంది. ఈ స్ట్రక్చర్ కూడా మనం వర్టికల్ లైన్, హారిజాంటల్ లైన్, స్లాంట్ లైన్స్ గీయాలి. ఇలా గీసిన స్ట్రక్చర్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 1.
నెక్స్ట్ 64th వన్. ఇక్కడ కూడా మనకి సిరీస్లో 3 ఇచ్చారు. సిరీస్లో 4th వన్ ఈ ఆన్సర్ ఫిగర్స్ నుంచి మనం సెలెక్ట్ చేయాలి. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ మనం ఈ ఫిగర్స్ని ఈ క్లాక్ యూస్ చేసుకొని మనం క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందా, రొటేట్ అవుతుందా, యాంటీ క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుందో మనం గమనించడం ద్వారా ఆన్సర్ని మనం గుర్తించవచ్చు. ఇక్కడ మనకి గ్రేటర్ దాన్ సైన్ ఉండి చివర స్టార్ లాగా చిన్న స్టార్లా ఉంది కదా. ఇప్పుడు ఈ గ్రేటర్ దాన్ సైన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది. మళ్ళీ ఈ షేప్ని మళ్ళీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఈ షేప్ వస్తుంది. మళ్ళీ దీన్ని మనం ఇలా ఉన్నదాన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేస్తే ఈ షేప్ వస్తుంది కదా. ఈ షేపు ఎక్కడుంది మనకి ఆన్సర్ ఫిగర్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇప్పుడు మనం ఈ స్టార్ సైన్ కూడా, స్టార్ గుర్తు కూడా చూసినట్లయితే ఫస్ట్ ఫిగర్లో ఉంది, సెకండ్ ఫిగర్లో లేదు, థర్డ్ ఫిగర్లో ఉంది, ఫోర్త్ ఫిగర్లో కూడా ఉండకూడదు. సో ఇది రాంగ్ ఆప్షను. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్లో 1 ఇక్కడ ఉంది కాబట్టి ఆప్షన్ 1. మ్యాట్లో కంప్లీటింగ్ స్క్వేర్ పార్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ 5 ఆల్టర్నేటివ్ ఫిగర్స్ ఇస్తారు. 3 out of 5 alternate figures which when fitted into each other, 3 ఫిగర్స్ని మనం ఒక స్ట్రక్చర్లో ఫిట్ చేస్తే దట్ వుడ్ ఫామ్ కంప్లీట్ స్క్వేర్ ఫామ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ 1, 3, 4 ఫిగర్స్ కంప్లీట్ స్క్వేర్ అవుతాయా, 1, 2, 3 అవుతాయా, 1, 4, 5 అవుతాయా, 2, 3, 4 అవుతాయా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం స్క్వేర్ని డ్రా చేసుకోవాలి. పెన్సిల్తో స్క్వేర్ని డ్రా చేసుకొని ఇప్పుడు ఇక్కడున్న ఫిగర్స్లో ఏదైతే కొంచెం బిగ్గా ఉండి రైట్ యాంగిల్స్ ఉంటాయో దాన్ని మనం తీసుకోవాలి. ఫస్ట్ ఇలా దీన్ని తీసుకుందాం. మనం థర్డ్ ఫిగర్ని తీసుకొని డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసినప్పుడు థర్డ్ ఫిగర్ మనం డ్రా చేసాం. ఇప్పుడు ఈ ఉన్న పోర్షన్లో ఏ 2 ఆల్టర్నేటివ్ ఫిగర్స్ ఫిట్ అవుతాయో చూద్దాం. ఫస్ట్ది అవుతుందేమో ట్రై చేద్దాం. ఫస్ట్ ఫిగర్ కూడా ఇక్కడ ఫిట్ అయ్యింది, ఫస్ట్ స్ట్రక్చరు. ఇప్పుడు మిగిలిన పార్ట్లో ఈ స్ట్రక్చరు ఈ ఉన్న వాటిల్లో ఎక్కడుందో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఆ పార్టు కనిపిస్తుంది. ఈ స్ట్రక్చర్ని మనం 90 degrees క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేసినప్పుడు ఈ స్ట్రక్చర్ మనకి ఫామ్ అవుతుంది అన్నమాట. దీంతో మనకి కంప్లీట్ స్క్వేర్ ఫామ్ అయింది. కాబట్టి 1, 3, 4 ఏ ఆప్షన్స్లో ఉన్నాయో అదే మనకి కరెక్ట్ ఆన్సర్. 1, 3, 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఉన్నట్లోంచి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని కంప్లీట్ స్క్వేర్ అవుతున్నాయా లేదా అనేది మనం డ్రా చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. If you haven't yet subscribed this channel, please subscribe now. Please tap the bell icon to get notifications of my next videos. Thank you. Completing square పార్ట్లో నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ కూడా 5 ఆల్టర్నేటివ్ ఫిగర్స్ ఇచ్చారు. ఇందులో ఏవేని మూడిట్లని మనం కంప్లీట్ స్క్వేర్గా ఫామ్ అవుతున్నాయో లేదో చెక్ చేద్దాం. ఆప్షన్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. మొదట పెన్సిల్తో స్క్వేర్ గీసుకోవాలి మనం. ఇవ్వబడిన ఫిగర్స్లో పెద్దదిగా ఉండి కార్నర్ రైట్ యాంగిల్స్ కార్నర్ ఉన్న బిట్లు ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్లో ఈ 4 ఏది ఫిట్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇలా లెందీగా ఉంది కాబట్టి ఇది చూద్దాం. చూడండి, ఈ పార్ట్ కూడా మనకి ఇక్కడ ఫిట్ అయింది. 1, 5. ఇంకా రిమైనింగ్
ఈ పార్ట్ మనకి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. దీన్ని కొంచెం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రొటేట్ చేసినప్పుడు ఈ ఫిగర్, ఈ స్ట్రక్చర్ మనకి వస్తుంది. సో ఇది సెకండ్ వన్. మనకి 1 2 5 వీటితో కంప్లీట్ స్క్వేర్ వచ్చింది. 1 2 5 ఎక్కడ ఉంది, 1 2 5 ఇక్కడ ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. These are the questions for your practice. You have to simplify these and post the answers in comment box. I hope you enjoyed this video. If you did, please subscribe this channel. Thank you.